అధ్యాయం 37. మరియు అతనికి ఒక ఉపపత్ని వలన అబీమెలెకు అను కుమారుడు పుట్టెను. అతడు జనుల మీద పరిపాలకుడుగా ఉండవలెనని కోరుకుని తన సహోదరులందరినీ చంపెను. న్యాయాధిపతులు 9:5. ఒక ఆకు రాలిపోయింది. అప్పుడు పొలంలోని చెట్లన్నీ కలిసి వచ్చాయి. అంజూరపు చెట్టుతో వచ్చి మమ్మల్ని పరిపాలించు అని అడిగింది. దానికి అంజూరపు చెట్టు ఇలా అంది, నేను నిజంగా రాజ్యంలో పుట్టానా, లేక చెట్లపై పరిపాలనలో పుట్టానా? లేదా నేను దానికోసం నాటబడి మిమ్మల్ని పరిపాలించాలా? కాబట్టి నేను మిమ్మల్ని పరిపాలించలేనట్లే. అబీమెలెకు కూడా తన పరిపాలనలో కొనసాగాడు. ఆ తర్వాత చెట్టు ద్రాక్షావల్లి దగ్గరకు చేరి వచ్చి మమ్మల్ని పరిపాలించు అని అడిగాయి. ద్రాక్షావల్లి ఇలా అంది, నేను మానవులకు ద్రాక్షారసం యొక్క తీపిని ఇవ్వడానికి నాటబడ్డాను, మరియు నా ఫలాలను వారికి ఇవ్వడం ద్వారా నేను రక్షింపబడ్డాను. కానీ నేను మీపై ఏలుకోలేనట్లే అబీమెలెకు రక్తం కూడా మీ చేతుల నుండి కోరబడుతుంది. ఆ తర్వాత చెట్లు ఆపిల్ చెట్టు వద్దకు వచ్చి, రండి మాపై ఏలు అని అన్నాడు. మరియు అతను ఇలా అన్నాడు, మనుషులకు తీపి రుచిగల ఫలాన్ని ఇవ్వమని నాకు ఆజ్ఞాపింపబడింది. కాబట్టి నేను మీపై ఏలుకోలేను, మరియు అబీమెలెకు రాళ్లతో చనిపోతాడు అని అన్నాడు. అప్పుడు చెట్లు ముళ్ళ గరికె వద్దకు వచ్చి, రండి మాపై ఏలు అని అన్నాడు. ముళ్ళ గరికె ఇలా అంది, ముళ్ళు పుట్టినప్పుడు సత్యం ముళ్ళులా ప్రకాశించింది. మన మొదటి తండ్రి మరణానికి శిక్ష విధించబడినప్పుడు భూమి ముళ్ళు మరియు ముళ్ళ గరికలను పుట్టించాలని ఖండించబడింది. మరియు సత్యం మోషేకు జ్ఞానోదయం కలిగించినప్పుడు అది ముళ్ళ పొద ద్వారా అతనికి జ్ఞానోదయం కలిగించింది. కాబట్టి ఇప్పుడు నా ద్వారా సత్యం మీ గురించి వినబడుతుంది. మీరు ముళ్ళ గరికెతో నిజాయితీగా మాట్లాడి ఉంటే అది నిజంగా మీ మీద రాజ్యం చేస్తుందని దాని నీడలో కూర్చోండి. అది మోసపూరితంగా ఉంటే అగ్ని బయలుదేరి పొలంలోని చెట్లను దహించి వేయనివ్వండి. ఎందుకంటే ఆపిల్ చెట్టు శిక్షించే వారి కోసం, అంజూరపు చెట్టు ప్రజల కోసం, ద్రాక్ష తోట మన ముందున్న వారి కోసం తయారు చేయబడింది. ఇప్పుడు ఆ ముళ్ళ చెట్టు మీకు అబీమెలెకు వలె ఉండును. అతడు తన సహోదరులను అన్యాయంగా చంపి మిమ్మల్ని ఏలునట్లు కోరుకొనును. అబీమెలెకు వారికి అర్హుడైతే, లేదా అబీమెలెకు వారికి అగ్నిగా ఉండునుగాక. ప్రజలలో మూర్ఖులను గద్దించుటకు చేయబడిన ముళ్ళ చెట్టు వలె ఉండునుగాక. అప్పుడు ముళ్ళ చెట్టు నుండి అగ్ని బయలుదేరి పొలంలోని చెట్లను దహించి వేసెను. ఆ తరువాత అబీమెలెకు 1 సంవత్సరం 6 నెలలు ప్రజలను ఏలాడు. తర్వాత అతను ఘోరంగా మరణించాడు. ఒక నిర్దిష్ట గోపురం అక్కడ నుండి ఒక స్త్రీ కూలిపోయింది. అతనికి తిరగలి రాయిలో సగం. న్యాయాధిపతులు 9:10 వచనంలో అనిశ్చిత పొడవు అంతరం. అధశూచిలు. జోతాం యొక్క ఉపమానం యొక్క ఈ అనుసరణ ఏకవచనంలో అసమర్థమైనది. బహుశా దాని యొక్క కోల్పోయిన ప్రారంభం దానిని మరింత ఆమోదయోగ్యమైనదిగా చేసి ఉండవచ్చు. బహుశా నేను గుర్తించని హీబ్రూ పదాలపై నాటకాలు ఉండవచ్చు. అందులోని 2 వాక్యాలు ప్రత్యేకంగా అస్పష్టంగా ఉన్నాయి. నసెంటే స్పినా యూరిటస్ ఇన్ స్పెసి ప్రెలుసెబాట్. ఇక్కడ పిఎస్ గురించి ప్రస్తావించవచ్చా? క్యాస్టిక్ గెటోరుస్లో మరియు పికస్ ప్యాక్టా పాపులంలో ఉంది, మరియు యూనియా జాక్టా ప్రాసెసర్లలో ఉంది. మనం వాస్తవాన్ని నిలిచేందుకు లేదా ప్రతినిధి ద్వారా అందించాలా?